చేపర ఇండియన్ ఆయిల్ బంకులో డీజిల్ కొలతలు తప్పుగా ఉన్నాయని రైతు ఆరోపణ. అధికారులు బంకుకు తాళం. మెలియాపుట్టి మండలం చేపరలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కొలతల్లో తేడా ఉందంటూ స్థానిక రైతు ఉమాపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను 40 లీటర్ల డీజిల్ కొట్టమంటే కేవలం 36 లీటర్ల వరకు మాత్రమే వచ్చిందని బంకు యజమానికి చెప్పగానే ఆయన నిర్లక్ష్యంగా స్పందించడంతో పాటు ఇచ్చిన బిల్లును కూడా చింపేసినట్లు ఆరోపించారు. గత నెల రోజులుగా ఇదే బంకులో డీజిల్ తీసుకుంటున్నానని, ఇప్పటివరకు ఎంత మేరకు నష్టం జరిగిందో తెలియక బాధపడుతున్నట్లు రైతు వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే బంకుకు చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. అనంతరం వారు తూనికలు శాఖ, ఇండియన్ ఆయిల్ అధికారులకు సమాచారం అందించారు. వారు హాజరై డీజిల్ కొలతలను మళ్లీ లెక్కించి ధరలను, టెక్నికల్ అంశాలను పూర్తిగా పరిశీలించారు. పరిశీలనలు పూర్తి చేసిన అధికారులు ఈ నివేదికను తహసీల్దార్ ద్వారా ఆర్డీఓ, డిఎస్ఓ, జెసిలకు పంపిస్తామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు బంకులో ఎటువంటి క్రయ విక్రయాలు జరపరాదని సూచిస్తూ బంకుకు తాళం వేశారు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహానికి గురై బంకు వద్ద ఉదయం నుండి రాత్రి వరకు ఆందోళనలు చేపట్టి వెంటనే బంకును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బంకు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిశీలనల్లో ఇండియన్ ఆయిల్ ఎస్ఓ రాజ్, జిల్లా తూనికల అధికారి చిన్నమ్మి, తహసీల్దార్ పాపారావు, సివిల్ సప్లై డిటి కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.